హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? శివాజీ మహారాజ్ జీవితంతో ముడిపడి ఉన్న శ్రీశైలం భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. ఇది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా నది ఒడ్డున ఉంది. నల్లమల్ల అడవుల్లో కొండపై ఉన్న శివుడు అంటే మన మల్లికార్జునుడు మరియు మన పార్వతి భ్రమరాంబ యొక్క నివాసం శ్రీశైలం. అనాది కాలం నుండి తెలుగు, కన్నడ మరియు మరాఠీ మాట్లాడే ప్రజలకు పుణ్యక్షేత్రం. శివాజీ స్ఫూర్తి కేంద్రం మొదటి అంతస్తులో పునరుద్ధరించబడిన దర్బార్ హాల్ని కలిగి ఉంది. ఇక్కడ శివాజీ మహారాజ్ తన మంత్రులతో గంభీరంగా కూర్చుంటాడు. సందర్శకులకు ఛత్రపతి యుగానికి తీసుకెళ్లొచ్చు. అక్కడ ఏర్పాటు చేసిన చిత్రాలు జీవం నింపి శివాజీ దర్బార్లో భాగమైన అనుభూతిని అందిస్తాయి. దర్బార్ హాల్లో గోడలపై ఆకర్షణీయమైన గ్లాస్ ఫైబర్తో తయారు చేసిన శివాజీ మహారాజ్ యొక్క వివిధ దశల 3D చిత్రాలు మరియు ఆ యోధుడు తన గురువులు తల్లి జీజీబాయి, గురువు ఖోండోదేవ్ మరియు ఆధ్యాత్మిక మార్గదర్శి సమర్థ రామదాస్ నుండి పొందిన దీక్ష వంటి గొప్ప విజయాలు చూడవచ్చు. ఇక్కడ గర్వించదగిన చిత్రాలలో శివాజీ జయించిన కోటలో అతను ఉపయోగించిన ఓడ నిర్మాణ సాంకేతికత మరియు అతను సిద్ధంగా ఉన్న బలగాలు ఉన్నాయి. అఫ్జల్ ఖాన్ పై అతని దాడి, అతను ఆగ్రా కోట నుండి తప్పించుకోవడం మరియు అతని పట్టాభిషేకం. అక్కడ కొంతమంది యూరోపియన్లు కూడా శివాజీ అధికారాన్ని గౌరవించడం చూడవచ్చు. శివాజీ దర్బార్ హాల్లో గడిపిన ప్రతి నిమిషం గొప్ప హిందూ పోరాట యోధుని చరిత్రలోకి నడక. ఆలయం లోపల శివాజీ మాత భవానీ నుండి కత్తిని స్వీకరించిన విగ్రహం ఇప్పుడు చూడవచ్చు. ధ్యాన మందిరంలో ధ్యాన ముద్రలో ఉన్న జీవిత పరిపాలన శివాజీ విగ్రహం బ్రహ్మరాంబ దేవితో తపస్సు చేయడం సందర్శకులను ఆ గొప్ప రాజును అతని తపస్సులో చేర్చుకునేలా చేస్తుంది మరియు గొప్ప హిందూ దేశాన్ని నిర్మించడానికి రుణపడి ఉంటుంది. చరిత్రకారుడు కేదార్ ఫాల్కే తను పరిశోధించిన పుస్తకం ది లెగసీ ఆఫ్ ఛత్రపతి శివాజీ కింగ్డమ్ టు ఎంపైర్ ఈ శివాజీ దక్షిణాది నివాసాన్ని గుర్తించారు మరియు దక్కన్లో అతని దండయాత్ర మరియు గోల్కొండ నవాబులతో అతని పరస్పర చర్యలను గుర్తించారు. ఆ సమయంలోని శివాజీ శ్రీశైలంలో ఆగి కొంతకాలం ఆధ్యాత్మిక మరియు రాజ్య వృత్తిలో గడిపాడు. ఉత్తర గోపురాన్ని నిర్మించడంలో ఆలయానికి శివాజీ చేసిన సహకారం ఇప్పుడు పునరుద్ధరించబడిన తరువాత శివాజీ గోపురంగా పేర్కొనబడింది. అతను తన సమావేశాల కోసం నిర్మించిన దర్బార్ హాల్ మరియు అతని ప్రత్యేక ఉపయోగం కోసం ధ్యాన మందిరం గురించి వివరించబడింది. శిథిలావస్థలో ఉన్న ఈ 2 భవనాలను ఆర్ఎస్ఎస్ నేతృత్వంలోని హిందూ సంస్థలు గుర్తించాయి. ఇప్పుడు శివాజీ స్ఫూర్తి కేంద్రం హిందూ పునరుజ్జీవనానికి కేంద్రంగా ఉంది మరియు హిందూ యువత కోసం పోరాట స్ఫూర్తిని అందిస్తుంది. శ్రీశైల జ్యోతిర్లింగాన్ని దర్శించుకునే యాత్రికులు తప్పకుండా దర్శించాలి. ఇప్పుడు శివాజీ స్ఫూర్తి కేంద్రం హిందూ పునరుజ్జీవనానికి కేంద్రంగా ఉంది మరియు హిందూ యువత కోసం పోరాట స్ఫూర్తిని అందిస్తుంది. శ్రీశైల జ్యోతిర్లింగాన్ని దర్శించుకునే యాత్రికులు తప్పకుండా దర్శించాలి. శివాజీ రూపొందించిన ఆ స్ఫూర్తి కోసమే ఆయనను ఈ భారత ఖండ వ్యాప్తంగా లక్షలాది మంది హిందువులు హిందూ సామ్రాట్గా ఆరాధిస్తున్నారు.